అది తెలియక జరిగింది డాడ్. నాకు తెలియకే కదా నువ్వు చెప్పిందే నమ్మేసి నాన్న రచ్చ చేశాను. ప్రేమను కోర్టు దాకా ఈడ్చాను. ఎక్కడో నాకు కొంచెం సుడుందనుకుంటా. వాడెవడో దీన్ని ఇంటర్నెట్లో పెట్టకుండా కోర్టు హీరింగ్ జరుగుతున్నప్పుడు నాకు పంపించాడు. $50 లక్షలు డిమాండ్ చేశాడు. ఏం చేస్తాను? ఇది పరువుకు సంబంధించింది కదా. వాడికి కోర్టు బయటే సెటిల్ చేశాను. తప్పు నీ వైపే ఉంది కదా. DNA టెస్ట్ చేస్తే దొరికిపోతావని, కళ్ళు తిరిగి పడిపోమని నీకు మెసేజ్ చేశాను. ఆ డాక్టర్ను కూడా ముందే మేనేజ్ చేశాను. నీ అకౌంట్లో 10 lakhs ట్రాన్స్ఫర్ అయిపోయింది. నిషా కళ్ళు తిరిగి పడిపోతుంది. నేను చెప్పిన విధంగా మీరు కోర్టులో చెప్పాలి. అలాగే సార్. నువ్వు చేసిన పాడు పని బయటపడితే నా రాజకీయ భవిష్యత్తు, పరువు ఏమవుతుందనే భయంతో ఇంత చేయాల్సి వచ్చింది. ఛీ, నువ్విలా చేస్తావనుకోలేదు. చెప్తున్నాను కదా డాడ్, అది కావాలని చేసింది కాదు. నాకప్పుడు అసలు ఏం తెలియలేదు డాడ్. ఆ తర్వాతే తెలిసింది డాడ్. అప్పుడైనా నాకు చెప్పావా? లేదుగా. నేను వాళ్ళని నన్ను మాట్లాడిన తర్వాత నా కూతురు తప్పు చేసిందని చెప్పలేనుగా. అందుకే నిన్ను ఆ ఇంట్లో ఉంచాలని, ఆ ఇంటికి కోడలుగా పంపాలని, నీ బిడ్డకి ప్రేమని తండ్రిగా చేయాలని ఒక మెట్టు కిందకి దిగి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నానే. మరింకేం చేయను? నిజం చెప్పి తల దించుకోలేను కదా. తప్పదు. నువ్వు చేసిన దానికి ఇదే కంటిన్యూ అవ్వాలి. నీది అదే కోరిక కదా. డెలివరీకి టైం ఉంది కదా. ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే డాడ్. ఇది అమ్మకి తెలుసా డాడ్? తెలిస్తే అది గుండెకి చస్తుందే. చెప్పొద్దు డాడ్, మనలోని దాచుకుందాం. డాడ్కి ఎలాగో తెలిసిపోయింది. నాకొక టెన్షన్ తప్పింది. కన్నయ్య, నా భర్తని ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కించగలిగాను, కానీ పరిపూర్ణంగా ఆ నిషా ఉచ్చులో నుంచి బయట పడేయాలన్నా నా ఆకాంక్ష అయితే అలాగే ఉంది. ఆ బాధ ఇంకా పోలేదు. నా ఆశయం ఇంకా నెరవేరలేదు. బాబు బాబు, అది అర్థం కాకుండా నేను లేంచా. దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావో నేను గ్రహించలేనా? నీ కోరికే నాది, నీ ఆశయమే నా ఆశ. ఇక్కడ దాకా తెచ్చిన దానివి ఎక్కడి దాకో వెళ్ళాలనుకుంటున్న నిషా దురాశని నువ్వు ధ్వంసం చేస్తావు. ఆయన తప్పకుండా బాబు. నా భర్త ఏ తప్పు చేయని నిర్దోషని నిరూపించే వరకు వదిలిపెట్టను. సరే, ఈ టైంలో ఇద్దరం ఇంత ఎమోషనల్ అయిపోవడం ఎందుకు? గెలుపు దాకా వెళ్ళొచ్చినందుకు కూల్ అవుదాం చామ్, కాస్త చిల్ అవుదాం. ఏం చేద్దామంటారు బాబు? ఏం చేసినా నాకు ఓకే. ఏమంటున్నారు బాబు? ఆహా, నేను ఇంకోలా లాయర్గా అద్భుతంగా వాదించి నన్ను బయటికి తీసుకొచ్చావుగా చామ్. నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదు అంటున్నాను. అలా అంటారా? మరి ఎలా అనుకున్నావు? నేనేం అనుకోలేదులేండి. అయినా మీరు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటి బాబు?
నేను లాయర్ నవ్వడానికి అలా వాదించడానికి పరోక్షంగా మీరిచ్చిన ప్రోత్సాహమే కదా కారణం. గెలిచింది నేను కాదు బాబు. నా వెనక ఉన్న ఆ సహకారం, ఆ ఉత్సాహమే. ఒప్పుకోవే. ఒప్పుకోవాలి బాబు నిజాన్ని. హ్మ్, ఇంకా ఏముంది ప్రేమ్ బాబు, నిషా వాళ్ళ నాన్నగారు అయ్యగారి కాళ్ళు పట్టుకుని నిషమ్మని మళ్ళీ మన ఇంటికి పంపించడంలో సక్సెస్ అయ్యారు. అదే నాకు బాధగా ఉంది. బాధ ఎందుకు చామ్? నువ్వు మన ఇల్లు అన్నప్పుడే దాని ఇల్లు ఇది కాదనేగా అర్థం. అంటే నేనంటున్నది నువ్వు ఎలా అన్నా ఆ దెయ్యం మన ఇంట్లో ఉండేది శాశ్వతం కాదు కదా. కోర్టులో కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారన్న సంతృప్తి కూడా నాకు మిగిలింది బాబు. నాకు కూడా నువ్వలా వాదిస్తుంటే ముచ్చటేసిందిలే. సరే, థ్యాంక్స్ వద్దన్నావు. పోనీ ఫీజు ఎంత ఇవ్వమంటావో చెప్పు. ఆ ఏంటి బాబు మీరు తమాషా చేస్తున్నారా? ఫీజు ఏంటి ఫీజు? గుళ్ళో దేవుడికి దక్షిణ వేస్తాం కానీ తీసుకుంటామా? మీ కేసుని నేను వాదించడాన్ని నా అదృష్టంగా భావిస్తుంటే అదే పుణ్యంగా ఫీల్ అవుతుంటే ఊరుకోచాం. నువ్వు నన్ను దేవుణ్ణి చేసేస్తున్నావు. మరి నా మొగుడే నా దేవుడు. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నావు? ఆ, 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 అంత పెద్ద లాయర్కే వాయిస్ లేకుండా చేసి నన్ను బయటికి తీసుకొచ్చావు. కృతజ్ఞతలు చెప్పొద్దు అంటున్నావు. ఫీజు అంటే దేవుణ్ణి చేస్తున్నావు. గురుదక్షిణలా ఫీల్ అయిపోతున్నావు. ఇంకా ఎలా చాం నీతో? నీకేదో ఒకటి ఇవ్వందే నాకు తృప్తి కలగదు. నువ్వు చేసిన దానికి నీకేదన్నా చెయ్యందే నాకు సాటిస్ఫాక్షనే రాదే. మీకంత తృప్తి కలగదు, సాటిస్ఫాక్షన్ రాదు అంటే పోనీ ఒక